ఈ ట్రిప్ అంటే ఓవరాల్గా చాలామంది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ని దాని తర్వాత చాలామంది సీఈఓస్ని మీరు కలిశారు కదా. సో హౌ సక్సెస్ఫుల్ వాజ్ యువర్ ట్రిప్ అండ్ ఏమన్నా అయిందా, ఏమన్నా సైన్ చేసి? అందుకనే ఈసారి వచ్చినప్పుడు 3 సిటీస్ ఎక్కువగా తిరిగాను. ఒకటి షికాగో. మొదటి రోజు అక్కడికి వచ్చినప్పుడు చాలామంది మన వాళ్ళు ఐటీ కంపెనీస్ ఒక 70 కంపెనీస్ రావడానికి ముందుకు వచ్చారు. దగ్గర ఒక 8,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక 6 లక్షల నుంచి 7 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియా కూడా తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అది ఒక మంచి సక్సెస్ అయింది. అయోవా యూనివర్సిటీకి వెళ్ళాను. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఈవెంట్ కోసం వచ్చాను. అక్కడ కూడా మీరు చూస్తే అయోవాతో ఒక అసోసియేషన్ పెట్టుకున్నాం. ప్రపంచంలోని విత్తనాల ఉత్పత్తిలో సీడ్ ఉత్పత్తిలో నెంబర్ 1 అది. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ఈరోజు అక్కడ వారితో కోఆర్డినేట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి, రైతులు బాగుపడడానికి ఏమేం చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కడుంటే అది తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి చేయాలని, ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందుకు పోయాను. అక్కడ ఆ కార్యక్రమం చేశాం. 2 డేస్ అక్కడుండి అయోవా స్టేట్తో అనుసంధానం చేసుకున్నాం. అదే మరి చాలా మందిని అక్కడ కలిశాను. ఒక విధంగా అగ్రికల్చర్లో పెట్టుబడులు రావడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు చూస్తున్నాం. ఇంకొక పక్క ఈరోజు న్యూయార్క్ వచ్చి కొంత టైం ఉంటే ట్రాన్సిట్లో ఇప్పుడు ఇక్కడ అమెరికన్ బ్యాంక్ పూర్ణ గారు చాలామంది పిలిచారు. ఇక్కడ చాలామందితో మాట్లాడాం. వారందరినీ కూడా పెట్టుబడులు పెట్టడానికి రావాల్సిందిగా కోరాను. అట్మాస్ఫియర్ అయితే పాజిటివ్గా ఉంది. భవిష్యత్తులో ఎలాంటి వచ్చిన ఓకే. ఎన్ఆర్ఐస్ కోసం ఈరోజు ఎన్ఆర్టీ పెట్టాం. ఒక పక్క ఎన్ఆర్టీ ఒక పక్క పనిచేస్తా ఉంది. ఎన్ఆర్ఐస్ ఎవరైనా కానీ కాంట్రిబ్యూట్ చేయాలంటే జన్మభూమి ఇలాంటి కాన్సెప్ట్లో మన జయరామ్ గారు పనిచేస్తున్నారు. ఇంకొక పక్క ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడానికి కూడా G10 అనే కాన్సెప్ట్ ముందుకు వచ్చాం. ఈ 3 ఆర్గనైజేషన్లు పెద్ద ఎత్తున నాన్ రెసిడెంట్ తెలుగు వారి కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండి బయటపోయిన వాళ్ళ కోసం పనిచేస్తాయి. ఒక పక్కన వీళ్ళు ఎవరన్నా పెట్టుబడులు పెట్టడం, ఒక పక్కన వీళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళందరికీ ఇబ్బందులు అధిగమించడానికి ఇన్సూరెన్స్ స్కీములు తీసుకురావడం, ఇంకొక పక్కన ఏ దేశంలో ఉన్నా తెలుగువారు బాగా అభివృద్ధి కావాలి, ఒక ప్రొఫెషనల్గానే కాదు వాళ్ళు కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్గా తయారు కావాలి, పారిశ్రామికవేత్తగా తయారు కావాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ 3 వింగ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. వీటన్నిటి వల్ల తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్టీస్లో ఇంకా బలపడుతుంది. థ్యాంక్ యూ.